చేపల కూర మంచి రుచిగా రావాలంటే ముందుగా మిక్సీ జారులో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు ఇవన్నీ వేసాక జీలకర్ర కూడా వేసి చెక్క, లవంగా వేసి నీళ్లు పోసి ఈ టైప్లో మనం మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఒక బౌల్లోకి చేపలు తీసుకోవాలి. చేపలు తీసుకున్నాక దాంట్లో స్పైసీ తగ్గట్టు కారం వేసుకునేసి ఆ తర్వాత చిటికెడు పసుపు, సాల్ట్ ఇవి వేసాక గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా దాంట్లో వేసి ఇలా బాగా కలిపి మూతబెట్టి ఊరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె బౌల్ పెట్టి పచ్చిమిరపకాయలు వేసి ఊరబెట్టిన చేపలని దాంట్లో వేసుకోవాలి. ఇలా తిప్పుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఇలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకునేసి కలిపి పెట్టిన చింతపండు రసాన్ని వేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసాక దీన్ని కాస్త అలా తిప్పుకునేసి మూత పెట్టి దీన్ని బాగా ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా గరం మసాలా మీదకించి చల్లేసి ఆ తర్వాత మూత పెట్టి ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లుకునేసి చల్లారనిచ్చి తింటే సూపర్.